దినదిన గండం ఫార్మాసిటీ ప్రతిరోజు భయంతోనే పని. కార్మికులకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని వైనం. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అని నానుడి. ఇది పరవడ ఫార్మాసిటీకి అక్షరాలా వర్తిస్తుంది. కారణాలేవైనా కార్మికులు భయంతోనే రోజులు గడపాల్సి వస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరిశ్రమలో జరుగుతున్న వరుస ప్రమాదాలు విశాఖ వాసులను కంటిపైన కునుకు లేకుండా చేస్తున్నాయి. గడిచిన గత 5 ఏళ్లలో 119 ప్రమాదాలు జరిగితే అందులో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలలో ఎక్కువగా పరవాడ, అచ్యుతాపురం సెజ్లలోనే జరిగాయి. అందులోనూ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు, బాయిలర్ల పేలుడు వలన జరిగిన ప్రమాదాలే అధికం. అసలు వరుస ప్రమాదాలపై అక్షర శిల్పం టీవీ ప్రత్యేక కథనం. విశాఖపట్నం సిటీలో ఫార్మాసిటీ అనేది అచ్యుతాపురం ఏరియాలో ఉంది. అచ్యుతాపురంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వాలు ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదు. ప్రతి సంవత్సరానికి కూడా కనీసం 120 నుంచి 150 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వాల మీద ఒక ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు తప్ప కార్మికుల యొక్క భద్రత అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఎటువంటి పాటించకుండా కార్మికులు ఏమైనా మాకు పర్వాలేదు, మా యొక్క పరిస్థితి ప్రకారంగా మాకు లంచాలు వస్తున్నాయి, ఫార్మాసిటీ పెట్టడం వల్ల మాకు రావాల్సిన లావాదేవీలు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ ముయించకుండాను అధికారులుగాను ప్రభుత్వం మాత్రమే ప్రత్యేకించి నడిపిస్తుంది. ఈ రోజుకి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం నెలకి సంవత్సరానికి 160 మంది 170 మంది కార్మికులు చనిపోతున్నారు. చనిపోయినప్పుడు ఆ కార్మికుల యొక్క 1 కోటి రూపాయలు చెల్లించి విడిచిపెట్టుకుంటున్నారు. ఆ 1 కోటి రూపాయలు కాదు, కార్మికుల యొక్క పిల్లలు ఏ పరిస్థితిలో ఉంటారు, అంతకంటే ఎక్కువ పరిస్థితి అంత అభివృద్ధిలోకి వెళ్తారనేది కూడా ఆలోచించట్లేదు. సెజ్లలో జరిగిన ప్రమాదాలు, ప్రశ్నలు. సెజ్లలో జరిగిన ఏ ప్రమాదమైనా ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పందిస్తాయా? వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏ ఒక్క ఫ్యాక్టరీలోకైనా వెళ్లి ప్రాణాలతో తిరిగి వస్తామనే నమ్మకంతో కార్మికులు, ఉద్యోగులైనా ఉందా? ఉమ్మడి విశాఖ పరిశ్రమల సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో 17 మంది మరణించగా మరుసటి రోజు 22న అర్ధరాత్రి పరవాడ సెజ్లోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రియేట్స్ సంస్థలో మరో ప్రమాదం జరిగి 4గురికి తీవ్ర గాయాలవడం నగరవాసులను తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటి వరకు గత 12 సంవత్సరాల్లో ఘోర ప్రమాదాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. 2012 జూన్ 13న విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ సందర్భంగా పేలుడు సంభవించింది. 11 మంది మృతి చెందారు. 2014 జూన్ 16న స్టీల్ ప్లాంట్లో కార్బన్ మొనాక్సైడ్ లీక్ అయి 2 మృతి చెందారు. 2014 డిసెంబర్ 27న మైలాన్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 2 మృతి చెందారు. 2019 డిసెంబర్ 27న స్మైలాక్స్ ల్యాబ్లో గ్యాస్ లీక్ అయి 2 మృతి చెందారు. 2018లో పరవాడా సెజ్లోని సైనార్ లైఫ్ స్పెన్సెస్లో రియాక్టర్ పేలుడై 2 మృతి చెందారు. 2020 మేలో ఎల్జీ పాల్మర్స్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. 2020 ఆగస్టు 1న హిందుస్థాన్ షిప్ యార్డ్లో క్రెయిన్ ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. 2022 జూన్, ఆగస్టు నెలల్లో సీడ్స్ కంపెనీలో 2 సార్లు విషవాయువు లీక్ అయి 500 మందికి పైగా మహిళా కార్మికులు అస్వస్థకు గురయ్యారు. 2023 జూన్ 30న సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 4 మృతి చెందారు. 2023 ఆగస్టు 10న సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగి 2 మృతి చెందారు. భారీ ప్రమాదాలే కాదు, ఇవి పెద్ద ప్రమాదాలు. వివరాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్సీజెడ్లో సుమారు 208 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అదే పరవాడలో అయితే 90 వరకు ఉన్నాయి. పైడి భీమవరంలో ఒక 40 వరకు ఉన్నాయి. రసాయన కంపెనీలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే ఏర్పాటు చేశారు. ఒక విధంగా ఉపాధి వస్తుందని ఆనందపడాలో, ప్రమాదాలకి ఉత్తరాంధ్ర వాసులు కార్మికులే పోతున్నారని బాధపడాలో అర్థం లేని పరిస్థితి. 208 రసాయన కంపెనీలు ఉన్నటువంటి అచ్యుతాపురం సెజ్లో ఏమాత్రం ఏ కంపెనీలో చూసినా సెన్సినార్ కానీ ఇటువంటి కంపెనీలు, అంతకుముందు జరిగిన కంపెనీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2019 నుండి 24 వరకు ఇప్పటి వరకు 210 మంది మరణించారని అధికారులు లెక్కలు చెప్పాయి. వీళ్ళకి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే యజమానులు కంపెనీ లాభాల కోసం తప్పితే కార్మికుల శ్రేయస్సం కాదనేది స్పష్టం అవుతుంది. నివేదికలు కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వెంటనే స్పందించారు, 1 కోటి రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషం. అయితే ప్రమాదం జరిగినందుకు బాధ్యత వహిస్తూ యాజమాన్యం ఎవరూ కనబడకపోవడం,
కనీసం మరణించిన 17 మంది బాధితుల కుటుంబాల్లో పరామర్శించడం, క్షతగాత్రులను పరామర్శించడం, మీకేం పర్వాలేదు ఆదుకుంటాం, ఇది ఇటువంటి దుర్ఘటన మేము కోరుకోలేదు, ఇది మనందరికీ నష్టం, కార్మిక వర్గానికి నష్టం అనే నాదుడు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో డబ్బులు ఇవ్వడమే ప్రధానం అనుకుంటుంది తప్పితే భద్రతా ప్రమాణాలు పాటించని, అలాగే కనబడని యాజమాన్యం, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తాత్కారం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇవి యాజమాన్యం చేసిన హత్యలే ఈ 17 మంది. అలాగే మొన్న పరవాడలో జరిగినటువంటి వాళ్ళు 3 చనిపోయారు, వాళ్ళు కూడా యాజమాన్యం హత్యలు తప్ప ఇంకోటి కాదు. 302 సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఒక్కరికి అలా చేస్తే రెండో వాళ్ళకి బుద్ధి వస్తుంది. రెండోది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, లేకపోతే సెక్రటరీ ఆఫ్ ఫ్యాక్టరీస్, వీళ్ళు పని కన్నా ఇతర పనులు ఎక్కువైపోయినాయి రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళకి. వాళ్ళు ఈ మొత్తం సజ్జలకి ఎంతమంది ఉన్నారండి అధికారులు? 2-3 ఉన్నారేమో. ఇది చాలా అన్యాయం కదా. రోజువారీ నెలల వారీ తనిఖీలు నిర్వహించి తగిన సూచనలు చేసినా కనీసం పట్టించుకొని యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హడావిడిగా రివ్యూ చేశారు, డబ్బులు ఇచ్చారు, బాధితులు పరామర్శారు, ఇవన్నీ సంతోషకరమైనటువంటి అంశాలే. కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాన్ని అందరినీ చెక్ చేసి ఆడిట్ చేసి సెల్ఫ్ ఆడిట్ చేసి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప కార్మిక వర్గానికి ఎక్కడైనా కార్మికులే నష్టపోయేది. లాభాలేమో యాజమాన్యానికి, నష్టపోయి వాళ్ళ పిల్లలు, భార్య అందరూ అన్నమో రామచంద్ర అని అఘోరించేది మాత్రం కార్మికుల కుటుంబాలే. ఇవి కాకుండా ఒకరి మృతమే మృతి చెందినవి, కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా గాయాల పాలైన ప్రమాదాలు విశాఖ పరిశ్రమలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. పరిశ్రమలో వరుస ప్రమాదాలకు అసలు కారణం అర్హతలు కలిగి రసాయన చర్యలపై అవగాహన ఉన్నవారు, కెమిస్ట్రీలు విధుల్లో లేకపోవడం ఒకటైతే, ఉన్నవారికి కనీసం అవగాహన ఉంటే ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం చేసుకోగలరు. మిగతా వారు స్విచ్లను ఆపరేట్ చేయడం తప్ప ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాగే అసెన్షియా ఫ్యాక్టరీలోని ప్రమాదంలో సాల్వెట్ లీక్ అవ్వగానే ముందుగా దాని ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించాలి. ఇలా చేయకుండా ప్రొడక్షన్ ఆగిపోతుందన్న భయంతో ఇక్కడ రిపేర్ చేయడం మొదలుపెట్టి దానివలన బ్యూటైల్ ఇథర్ MTBE అనే రసాయనం బయటకు వస్తే గ్యాస్లా మారుతుంది. లీక్ అయింది. ఇది గమనించడంలో ఆలస్యం జరిగిందని, దాంతో సాల్వేట్ లీక్ అయిన గ్యాస్ మధ్య రసాయన చర్య జరిగి అదే ప్రమాదానికి కారణమైందని ఇక్కడ జరిగిన విషయాలు వరుసగా గమనిస్తే అర్థమవుతుందని నిపుణులు చెప్తున్నారు. అసలు భద్రత కోసం ఏం చేస్తున్నారు? పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల భద్రతను యాజమాన్యాలు పట్టించుకోకపోవడం ఒకటైతే, పరిశ్రమల నియమాలు పాటిస్తున్నాయా లేదా, పనిచేసే వారికి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు అని పర్యవేక్షించాల్సిన పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కనీసం తనిఖీ నిర్వహించకపోవడం, పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకొని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప మరొకటి లేదు. అయితే ప్రభుత్వం ప్రమాదాల నివారణ కొరకు కంపెనీలు కొన్ని సూచనలు చేశాయి. సేఫ్టీ కల్చర్ పాటించాలి. దీనికోసం క్రమం తప్పకుండా సేఫ్టీ ఆడిట్లు, సేఫ్టీ ఎక్సర్సైజ్లు, మాక్ డ్రిల్స్ వంటివి అలవాటుగా మార్చాలి. ఎలాంటి తప్పులు జరిగినా ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీల డిజైన్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దీనే హ్యూమన్ ఫ్యాక్టరీస్ ఇంజనీరింగ్ అంటారు. ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది వాచ్మెన్ నుంచి యజమాని వరకు తెలిసే విధంగా సేఫ్టీ మాన్యువల్ ఉండాలి. రెడ్ కేటగిరీలో పరిశ్రమలపై కెమికల్ గౌడౌన్స్, కెమికల్ పైప్లైన్, ట్యాక్స్, బాయిలర్, రియాక్టర్, ఎలక్ట్రిక్ బోర్డ్ నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ప్రతి పరిశ్రమకు ఫైర్ ఇంజిన్ ఉండాలి. లేదంటే ఆయా పరిశ్రమలకు సరిపడ విధంగా ప్రభుత్వమే ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేయాలి. అన్ని డొల్ల భద్రతా వ్యవస్థలే. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ పరిశ్రమకు సొంతంగా ఫైర్ ఇంజిన్ లేదు. అచ్యుతాపురం సెజ్లోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఒకే ఒక ఫైర్ ఇంజిన్ ఉంది. అసెన్షియా పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు కూడా బయట నుంచే ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతుంది. మరోవైపు పరిశ్రమలో ప్రమాదాలు జరిగిన వెంటనే నాయకులు, అధికారులు హడావిడిగా కనిపించడం పరిపాటే. వెంటనే కమిటీలు వేయడం, నివేదికలు కోరడం మామూలే. ప్రమాదాలపై ప్రభుత్వాలు నియమించిన కమిటీలు నివేదికలు ఇస్తుంటాయి, కానీ వాటిని బయటికి చూపించరు. ఆ రిపోర్టులలో ఏముంటుందో ఎవరికీ తెలియదు అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 2020లో LG ఫార్మర్స్ ఘటనపై నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. కానీ ఆ తర్వాత అంతకుముందు జరిగిన అనేక ప్రమాదాలపై వేసిన కమిటీల నివేదికలు ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదని మండిపడుతున్నారు. విపక్ష నేతలు, అధికారులు ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు మీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా అంటూ ప్రతిపక్షం, అధికార పక్షాలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వల్లనే అసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ఉమ్మడి విశాఖలో ఉండే ఫార్మాసిస్లలో ఎప్పుడు ప్రమాదం జరిగినా సంబంధిత సంస్థల యాజమాన్యాలు నోరు విప్పవు, మీడియాతో మాట్లాడవు అనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇప్పుడు అసెన్షియా ఫార్మా విషయంలోనూ అదే జరిగింది.
జరిగింది. కనీసం చనిపోయిన కార్మికులు, గాయపడిన వారిని చూడడానికి కూడా కంపెనీ రాలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు, ప్రజలు రెండూ ముఖ్యమే. అందుకే పరిశ్రమలపై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రిగా సమన్వయంతో ఆలోచిస్తున్నా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సేఫ్టీ ఆడిట్పై ఒక కమిటీ వేస్తామంటూ ఆయన తెలిపారు. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలతో మిగిలేటువంటి పరిస్థితి ఉండదు. ప్రాణాలతో మిగిలేటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. పూర్తిగా కాలిపోవడం, దరిదాపుగా అందరూ కూడా ఆ కార్మికులందరూ కూడా 60-70% కాలిపోయి చనిపోవడం తప్ప చాలా దుర్భరంగా ఎవ్వరూ కూడా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే బతికి బట్ట కట్టేటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు చూడలేదు. ప్రతి ఏడాదికి కూడా దరిదాపుగా 4-5 ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు ఏ చర్యలు చేపట్టాలనేది మాత్రం జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, లేకపోతే ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, పరిశ్రమల తనిఖీ అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారా, భద్రతా చర్యలు చేపడతా ఉన్నారా, లేకపోతే కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పరికరాలు లేకపోతే ఇవన్నీ కూడా మిషన్స్ అవన్నీ కూడా ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉంది, ఆ పనితీరు వల్ల లేకపోతే అవి విడుదల చేసేటువంటి విషవాయువులు కానీ లేకపోతే ఇతర ప్రమాద కారణాలు ఉంటే అవి ప్రమాద బారిన పడినప్పుడు ఆ కార్మికుల యొక్క ప్రాణాలకు ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలి అన్నిది ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖ అధికారులు కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానివ్వండి, జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి అసలు తనిఖీలు చేస్తూ ఉన్నారా అంటే అది లేదు. ప్రతి ఏడాది తనిఖీలు చేసి దానికి కావాల్సినటువంటి చర్యలు చేపడితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. లేకపోతే కాలం చెల్లినటువంటి మిషనరీస్ని కూడా వినియోగించి ఈరోజు ఈ పరిశ్రమల్లో ప్రమాదానికి కారకులు అవుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించినట్టయితే, అలాగే స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ప్రాణభద్రత కల్పించే విధంగా అక్కడ ఉన్న పరిశ్రమల మీద నిఘా పెట్టి దాని మీద తప్పనిసరిగా పర్యవేక్షణ చేసినాడు ఇటువంటి ప్రమాదాలకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా అయితే మాత్రం చర్యలు చేపట్టడం లేదు. మరలా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకుండా ఆ కంపెనీలు సీజ్ చేసిన నాడు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే పరిశ్రమ యాజమాన్యం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశ్రమలు నిర్వహిస్తాయి. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.